520 ఓటర్స్ ఉంటారు సార్. 520 ఓటర్స్ అండ్ 725 టోటల్ వరకు ఈ బైక్స్ ఉన్నాయి, 2 వీలర్స్, ఒక 15 ట్రాక్టర్స్ ఉన్నాయి సార్, ఆటోస్ కూడా ఉన్నాయి సార్, 4 వీలర్స్ కూడా ఉన్నాయి సార్. ఇలా మేజర్గా అందరు కూడా వాళ్ళు ఈ 100% హెల్మెట్ యూసేజ్ ఉంది సార్. ఈ కొద్ది మందికి ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేవు సార్, దాన్ని కూడా చలాన్లు కట్టి ఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటామని చెప్పి ముందుకు వచ్చినారు సార్. ఇది అవును సార్, అంటే ఒక 2 months 3 months బ్యాక్ సార్ ఒకటి అందరూ ఈ సెలబ్రేషన్ చేసుకున్నారు సార్, యూత్ అంతా కలిసి సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ కర్నల్పల్లి జీవికా కంపెనీ మధ్యలో ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అయింది సార్. ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక 4 వీలర్లో ఆ 4 వీలర్ ఫ్రెండ్ దగ్గర ఆ 4 వీలర్ని బదులు తీసుకొని వచ్చి అక్కడ మద్యం సేవించి ఒక చెట్టుకి మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల చెట్టుకి హిట్ ఇచ్చినారు సార్. అందులో ఒక ఫ్యామిలీ యంగ్ పిల్లగాడు సార్, దగ్గర 22 years ఉంటుంది సార్. ఇది ఆయన పేరు రవితేజ సార్. సాయి ప్రారంభం చేసుకున్నాం సార్. ఆ డే ఫస్ట్ రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది సార్. ఇక్కడ సార్ ఓకే సార్. హెల్మెట్ యూసేజ్ సార్, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని ఆ సేఫ్ అండ్ సెక్యూర్ విలేజ్గా ఉంటుందని చెప్పి నిర్మించుకుంటామని చెప్పి ప్రమాణం చేశారు, తీర్మానం చేసుకున్నారు సార్. అందరూ చదువుదాం సరే సార్. ఇది అంటే గ్రామ పంచాయతీ శివాయిపల్లి గ్రామస్తు శ్రీమతి పెండల మమత గారు, తర్వాత ఉప సర్పంచ్ తను కూడా పి మమత గారు, సభ్యులు వార్డు సభ్యులు చింతకాయల నరసింహులు, తర్వాత మల్లేశం గారు, తర్వాత కార్తీక్, వినోద, తర్వాత వాణి, తర్వాత బాలెల్ల చైతన్య, తర్వాత రమేష్, వీళ్ళందరూ కూర్చొని 3 తీర్మానాలు ఇవి చేయడం జరిగింది. ఈ తీర్మానాలు ఏమున్నాయంటే, నేడు తేదీ ఈ 14/4/2006 గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీమతి మమత గారి అధ్యక్షన ఉదయం 9:30 గంటలకు సాధారణ అత్యవసర సమావేశం జరపబడి ఈ క్రింది అంశాలపై చర్చించి తీర్మానించడమైంది. మా గ్రామంలో పాలకవర్గ సభ్యులందరం సమావేశం ఏర్పాటు చేసి గ్రామ ప్రజల సూచన మేరకు మద్యపానం నిషేధం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అయినది. వెరీ గుడ్. మద్యపాన నిషేధమా లేకపోతే బెల్ట్ షాప్ల నిషేధం? బెల్ట్ షాప్ల నిషేధం. అదే మరి అదే అడుగుతున్నా, మద్యపాన నిషేధం తర్వాత రెండవది, మా గ్రామంలో అవసరం ఉన్న ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి గ్రామ భద్రత కోసం అని చెప్పేసి తీర్మానం చేయడమైనది. అదేవిధంగా వాహనాలు పూర్తి స్థాయిలో హెల్మెట్ ధరించడం గురించి మా గ్రామంలో వాహనదారులు అందరూ హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని తీర్మానించడమైనది. అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాను. మంచి తీర్మానాలు, మంచిది. ఇది అభివృద్ధికి ఏంటంటే ఇది నాంది, అంటే ఇక్కడ నుంచే బిగినింగ్ అనమాట, స్టార్ట్. కాబట్టి మీరందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పేసి మీ ప్రయత్నంలో మంచి కొత్త పాలక మండలి మీరందరూ కూడా, 2 సర్పంచ్ ఉప సర్పంచ్ 2 మహిళలు ఉన్నారు కాబట్టి 2 మమతలే కాబట్టి మంచి కావాలా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, తర్వాత శుభాకాంక్షలు కూడా. అనిత సార్, వీళ్ళందరూ అనిత సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ సార్. ఈ అందరూ 8-9 మంది
సభ్యులుగా ఉంటారు సార్. దీనికి సంబంధించిన అన్ని విధి విధానాలు ఏం పని చేయాల్సింది కంప్లీట్గా ఆ రోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది సార్. దాని ప్రకారమే కంటిన్యూ చేస్తారు సార్. మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించరని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఫస్ట్ హెల్మెట్లు ధరించుకోవాలని మేము ఒక తీర్మానం చేసుకున్నాం సార్. అదేవిధంగా దానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి డిఎస్పీ సార్ గారికి, సిఐ సార్ గారికి, ప్లస్ ఎంఆర్ఓ మేడం గారికి, ప్లస్ ఎంఈఓ సార్ గారికి, ప్లస్ అలాగే ఎస్ఐ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మా గ్రామంలోని ఈ హెల్మెట్ల గురించి సార్ దగ్గరికి పోలీస్ స్టేషన్ కొంచెం చిన్న పని ఉంటే పోవడం కలిగింది సర్పంచ్తో సార్. అక్కడ సార్ ఇది 100% హెల్మెట్లు మాతో సాధ్యం కాదు సార్, ఇది మేము వాళ్ళు చెప్తే వినటట్లేరు సార్ అని చెప్పేసి అనేసరికి సారు శ్రద్ధతో ఒక 2 days మాకు ఉపాధి హామీ పని అడవిలో జరుగుతుంది, అక్కడికి ఎస్ఐ గారు శ్రద్ధతో వచ్చి మా అందరికి మోటివేట్ చేసి, ప్లస్ అట్లే ఉన్న మా అమ్మ నాన్నలకు అందరికీ ఒకసారి మోటివేట్ చేసి మీ భర్తలు మంచిగా ఉంటే హెల్మెట్ పెట్టుకుంటే మీ కుటుంబం బాగుంటుంది, అదేవిధంగా మీ పిల్లలు బాగుంటారని చెప్పేసి 2 days ఖచ్చితంగా పని పట్టుకొని వచ్చి మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా సార్కు ఫస్ట్ రోజు మేము వెళ్ళలేము, సెకండ్ రోజు నుంచి మేము లేని హెల్మెట్ ఇట్లా అంటే కొన్ని వెహికల్స్కి లేకుండే సార్, అట్లాంటి వాళ్ళకి ఇట్లా నెక్స్ట్ డే వెళ్ళి హెల్మెట్ తీసుకోవడం, మళ్ళీ తెల్లారి నుంచే మేము హెల్మెట్ పెట్టుకోవడం, బైక్ మీద వెళ్ళడం జరిగింది సార్. ఇదంతా మా ఎస్ఐ కృపతో జరిగింది సార్. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇంకో విధమే సార్, ఇంకోటి మద్యపానం అనేది ఉండే సార్. ఆడ బెల్ట్ షాపులు ఉంటుండే మా విలేజ్ లో, ఆ బెల్ట్ షాపులకు ఇట్లా ఒక 2 దుకాణాలు ఉంటుండే, ఆ దుకాణాలకి ఇట్లా మద్యపానం అమ్మద్దని చెప్పేసి మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు బాగా కోరుకున్నారు. అంతకుముందుకు ఒక రోజు బంద్ చేసినాం కానీ మళ్ళీ తెలియకుండా అమ్మేటోళ్ళు, ఇప్పుడు అది ఇట్లా మొత్తం కంప్లీట్ గా మేము నిషేధించుకున్నాం సార్. దీనికి ఇట్లా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇంకా ఇది మాకు చిన్న చిన్న దొంగతనాలు ఆ బైక్లకి వెళ్ళి ఏంది మన ట్రాక్టర్ల దగ్గర ఉంటే కట్టడానికి సంబంధించిన పిన్నులు ఆ నట్లు ఎత్తుకుపోయేటోళ్ళు సార్. దానికి సార్ ఏమన్నాడంటే ఖచ్చితంగా మీ విలేజ్ లా సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలి, అట్లుంటేనే మాకు ఇట్లా వాళ్ళని వెతుకు పట్టుకోవడానికి కొంచెం ఎలిజిబుల్ గా ఉంటది, కాబట్టి మీరు ఇట్లా అదే విధంగా మా ఉప సర్పంచ్ చెరువుతోటి మేము సీసీ కెమెరాలకి ఇట్లా మాట్లాడినాం సార్. ఈ 1 week లో మొత్తం చేసి మళ్ళా ఎస్ఐ సార్ అందుబాటులో ఉంటే అందుబాటులో మీరు అందుబాటులో ఓపెన్ చేసుకుంటాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మాకు మా గ్రామ ప్రజలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరియు ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు మెంబర్లందరికీ
మరియు గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక సోమాంజలి. ఈరోజు ఇక్కడ మన గ్రామంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే మన శేగపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ప్రమాదాల నివారణ కొరకు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు, అలాగే సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, అలాగే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కానీ మద్యం సేవించి నడపడం వల్ల మనమే ప్రమాదానికి గురి కావడం కాకుండా ఎదుటి వ్యక్తిని కూడా ప్రమాదానికి గురి చేసిన వాళ్ళం అవుతున్నాం. దీనివలన ట్రాఫిక్ సూచనల ప్రకారం మనం సేఫ్టీగా ఉండాలని 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి డిఎస్పీ గారికి, సిఐ గారికి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. శివాయిపల్లి గ్రామం చిన్నదైనప్పటికీ అందరిలో ఆదర్శవంతంగా నిలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఈ సత్కారము అండ్ ఈ బొకే అనేది రిసీవింగ్ అనేది ఎంత అంటే యూనిక్గా డిజైన్ చేశారు, ప్రజలు ఎంత మార్పు వచ్చింది అనేది ఇదే ఆదర్శము. అంటే మీన్స్ పబ్లిక్ కూడా అంతే ఈక్వల్ రెస్పాన్స్ ఇవ్వడము, మీరు రామాయణపేట మండలంలో యూనిక్గా నిలవడము, ప్రతి ఒక్కరికి మీరు ఈ విషయాన్ని అంటే హెల్మెట్ ధరిస్తే భక్తికో భయానికో తీసుకొని యూనిక్గా నిలిచారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అందరూ 100% హెల్మెట్ వేసుకోవడం అనేది. అండ్ ఫ్యామిలీ గురించి ఎవరు ఏం చెప్పినా ఫస్ట్ మనము మన లైఫ్ మన ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్. దానికి వైఫ్ ఎంత ఈక్వల్ సపోర్ట్ ఇచ్చిందో మీరు కూడా అంతే ఈక్వల్ సపోర్ట్ ఇచ్చి ఈ హెల్మెట్ 100% యూసేజ్ చేశారు. అలాగే ఇప్పుడు మా ఎలక్షన్ దాంట్లో కూడా ఎస్ఐఆర్ అనేది ఓటర్ లిస్టు ప్రక్షాళనలో కొత్తగా వచ్చిన కోడళ్ళు మీ వంతు సాయంగా కన్సర్న్డ్ బిఎల్ఓకి మీ ఓటర్ లిస్టు అండ్ మీ పేరెంట్స్కి ఓటర్ ఇచ్చి 100% అది కూడా ఇదే విధంగా సక్సెస్ఫుల్గా చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రోడ్డు భద్రత క్షేమంగా మన గమ్యం చేరడానికి అరైనటువంటి ప్రోగ్రాం ద్వారా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారం ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రోడ్ సేఫ్టీ మీద ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేసుకోవడానికి ఈ శివాయిపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డిఎస్పీ గారు మరియు రామాయపేట పట్టణ సిఐ గారు, ఈ గ్రామానికి మొదటి వ్యక్తి అయినటువంటి మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ సెక్రటరీ, అలాగే రామాయపేట ఎస్ఐ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోడ్డు భద్రత గురించి ప్రతి ఒక్క సంవత్సరము జనవరి నెలలో నెల మొత్తం కూడా జాతీయ రహదారి భద్రతా మహోత్సవమని ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం జరుపుకున్నా కూడా ఇంకా ఎంతో కృషితోటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క రోడ్డు భద్రత గురించి తెలియజేయడానికి డిపార్ట్మెంట్లు అన్నీ మరియు ప్రజలు తెలిసినటువంటి గ్రామ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రమాద తీవ్రత అనేది తగ్గకపోవడం వల్ల మన తెలంగాణ ప్రభుత్వం ఈ 99 రోజుల ప్రణాళికలో కూడా ఈ ప్రగతి ఎలా వస్తుంది అనే దానికి రోడ్ సేఫ్టీకి ముఖ్యమైన అవినాభావ సంబంధం ఉందని చెప్పి మన ఈ యొక్క ప్రోగ్రామ్ని పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రవాణా శాఖ రెండింటిని ఇంకా మిగతా ఏవైతే శాఖలు ఉన్నాయో ప్రభుత్వ శాఖలన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి అందరి సమన్వయంతో ఈ యొక్క ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టడానికి ఎంతో ప్రాముఖ్యం వహిస్తుందని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రవాణా శాఖ తరఫున నేను శ్రీనివాసరావు నా పేరు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని. ఈ యొక్క శివాయిపల్లి గ్రామానికి ఇచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గ్రామం
ఆదర్శవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని దానికి కట్టుబడి ముందుకు వచ్చి ప్రతి విషయంలో కూడా మేమున్నాం అంటే ఓన్లీ మన ఊరికే కాకుండా పక్క ఊరి గ్రామాలకు కూడా అన్నిటికీ కూడా మీరు ఈ యొక్క ఆదర్శంగా నిలబడి మిమ్మల్ని ఎంతో మంది ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు కూడా మారితే సమాజంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది అని తెలియజేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి ఒక చట్టం, మోటారు వాహన చట్టం అనేటువంటిది ఉంది. అది మీకు తెలుసో తెలియదో, మోటారు వాహన చట్టంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాల గురించి పంచుకోవడానికి నేను ఇక్కడ మీ దగ్గరకు వచ్చాను. మోటారు వాహన చట్టం ప్రకారం ఇప్పుడు చట్టం అంటే ఏంది? ఒక నియమ నిబంధనలు కలిగి ఉన్నటువంటి వ్యవస్థ. ఈ చట్ట ప్రకారం ముందుకు అందరూ పోకపోతే ఏం జరుగుతుంది? ఆగస్టు 15కి మనమందరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అలాగే జనవరి 26కి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇవన్నీ కూడా స్కూల్లో పిల్లలు చాలా హ్యాపీగా వాళ్ళకి ఆ 2 పండుగలు, మిగతా అన్ని పండుగలు మనకు అందరికీ కలిసి ఉంటాయి, కానీ చిన్నపిల్లలకి మాత్రం ఆ 2 పండుగలు చాలా ముఖ్యం. ఆ రోజు పెద్దవాళ్ళు పిల్లల కోసం 3 రోజుల ముందే కొత్త డ్రెస్, యూనిఫామ్ కొత్త డ్రెస్ తీసుకొస్తారు. వాళ్ళని ఎంతో అలంకరించడానికి వాళ్ళు ఏదో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటే దాంట్లో తల్లిదండ్రులుగా మన పాత్ర కూడా ఎంతో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన బాబు ఆ స్టేడియం ముందు ఆ యొక్క పాత్రలో లీనమైపోయి అందరికీ తన టాలెంట్ని చూపిస్తూ, అంటే ఈ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా అనాలిసిస్ చేసి ప్రోగ్రామ్ని తయారు చేస్తారు. దాంట్లో మామూలుగా ఇందాక ఏఎంఏ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరము ఒక నెల రోజులు ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలని చేసేది. అని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసినారంటే దీనికి టాప్ ప్రియారిటీ ఇచ్చి, ఎందుకు టాప్ ప్రియారిటీ ఇచ్చారంటే ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు, మనిషి ప్రాణాల కంటే ఇంకేది ఇంపార్టెంట్ కాదు, మిగతా కార్యక్రమాలన్నీ దీని తర్వాతనే. కాబట్టి దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రగతి ప్రణాళికలో పెట్టడం జరిగింది. అంటే మనం అందరం అర్థం, గవర్నమెంట్స్ చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డు భద్రత మీద ప్రజలకి అవగాహన కల్పించాలని చెప్పేసి చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా పోలీసు కూడా మీకు అవగాహన కల్పిస్తున్నాము, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ అంటే మీరు ఇట్లా బైక్ వేసుకొని బయటికి వెళ్ళగానే ఒక జీపు కనిపిస్తుంది, ఒక 2 సార్లు సెల్ ఫోన్ పట్టుకొని కనిపిస్తారు కదా, అనిపించగానే మీరు ఏం చేస్తారు? 1 కిలోమీటర్ దూరం బండ్లు ఆపుకొని చెట్టు నీడ చూసుకొని చెట్టు కింద నిలబడతారు. గంట ఉంటే గంట, 2 గంటలు ఉంటే 2 గంటలు, లేదంటే ఇంకో రూట్ ఏదైనా ఉంటే ఆ రూట్లోకి వెళ్ళిపోతారు. అంతేనా కాదు? ఇది జరుగుతున్న విషయం కాదు. కానీ సార్లు ఎందుకోసం చేస్తున్నారు, గవర్నమెంట్ ఈ కార్యక్రమం ఎందుకోసం చేస్తుంది, ఎవరి కోసం చేస్తున్నారు అని మీరు క్వశ్చన్ వేసుకోకుండా మీరే ఆన్సర్ ఇచ్చుకుంటారు. ఎందుకోసం అంటే గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, మనకు ఫైన్ వేసి మన పైసలు తీసుకుంటారు గవర్నమెంట్ అని మీరు అనుకుంటారు. ఇంతే కదా? అంటే మీరు జనరల్గా పోలీసుని రోడ్డు మీద చూడగానే మీకు ఒక వచ్చిర్రా ఇక పొద్దుగా లేవగానే మన పైసలు వసూలు చేయడానికి అన్నట్టు మీ మైండ్లో ఆలోచన ఉంటుంది. మీ మైండ్లోనే కాదు, మేము పోలీసు కాకంటే ముందు నా మైండ్లో కూడా అదే ఆలోచన. ఇది వాస్తవం. కానీ అసలు విషయం ఏంటంటే మనిషి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. మన అవయవాలు, కాలు, చెయ్యి, చెవు, ముక్కు, తల, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. ఎన్ని కోట్లు పెట్టినా, 100 కోట్లు పెట్టినా మన ప్రాణాన్ని, మనకు ఎంత ఆస్తులు ఉన్నా మన ప్రాణాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము, మన పోయిన వాళ్ళను మనం తిరిగి తెచ్చుకోలేము. అట్లనే చేతులు, కాళ్ళు యాక్సిడెంట్లలో కోల్పోతే అవి మన దగ్గర నీకు ఎన్ని ఎకరాలను ఉండని, ఎన్ని కోట్లను ఉండని, ఎట్లుందో అట్లా చేయి తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకుంటాం అయితే మనతో కాదు కదా. కాబట్టి అతి ముఖ్యమైన ప్రాముఖ్యం దీనికి ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండడానికి, మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. మా ద్వారా ఇందాక ఏఎంఏ గారు చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్లను, దీంట్లో రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి మీ దగ్గరికి రావడం జరిగింది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే చెప్పేవాళ్ళు ఎంత చెప్పినా కూడా వినేవాళ్ళు, అంటే పాటించాల్సిన వాళ్ళు పాటించకపోతే దీంతో రిజల్ట్స్ రావు. మనకు రిజల్ట్స్ రావాలి, ఫలితాలు రావాలి, మరణాలు తగ్గాలి, యాక్సిడెంట్లు తగ్గాలంటే మేము ఎంత చెప్పినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. మీరు విని
పాటించి మీకు మీరుగా ప్రతి ఒక్కళ్ళు ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. వ్యక్తిగతంగా ఒక మనిషి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అన్ని సరిగ్గా చూసుకొని హెల్మెట్ పెట్టుకొని ఆ క్లిప్ పెట్టుకొని జాగ్రత్తగా బయటకు వెళ్ళాలి. అంతకంటే ముందు ఆయన బండి కొన్నప్పుడే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడే మనకి యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి. ఒక యాక్సిడెంట్ అనేది ఒక కుటుంబాన్ని ఒక 20-30 సంవత్సరాలు వెనుకకి తీసుకెళ్తుంది. ఇది నిజం. ఇది ఎందుకంటే ఒక ఇంట్లో పనిచేసే పెద్ద మనిషి చనిపోతే ఆ ఇంట్లో స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు చదువు మానేసి పనికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ ఇంట్లో ఇంట్లో ఉండాల్సిన ఆడమనిషి కూలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. పిల్లలు రోడ్డు మీద పడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇన్వైట్ చేసిన గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇవాళ గర్వంగా మాది ఆదర్శ గ్రామం అని చెప్పేసి ఇక్కడ కూర్చున్న గ్రామస్తులు అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్న సిఏ గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, విలేజ్ సెక్రటరీ గారు, ఇక్కడున్న పత్రికా మిత్రులు, గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. ఇవాళ ఇప్పటిదాకా మనకి ఏఎంవీఆర్ కానీ, ఎస్ఐ గారు కానీ, తర్వాత సిఏ గారు కానీ, ఎందుకు మనం కూర్చోవాల్సి వచ్చింది, ఎందుకు మీరు ఒక్క మనిషి కూడా ఇంతమంది కూర్చున్నది చిన్న విలేజ్, ఒక్కరు కూడా లేవకుండా, ఒక్కరు కూడా మీ పని ఇక్కడ కుర్చీలో ఖాళీ చేసి మీరు మళ్ళీ వెళ్లకుండా ఇంత శ్రద్ధగా వినాల్సి వస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది చాలా చక్కగా వివరించింది. మన పరిస్థితి అట్లా ఉంది. ఇప్పటిదాకా సీఏ గారు చెప్పినట్లు ఏంటంటే, డబ్బులు ఒక కేసు అవుతుంది, ఓ దొంగ వస్తాడు, దొంగ వచ్చేసి తలుపులు వలగొట్టి ఇంటికి వెళ్ళి బంగారం మొత్తం ఎత్తుకొని పోతాడు. జీతం ఆగిపోతుందా? జీతం ఏమైనా ఆరిపోతుందా? అవుతుందా? ఏమన్నా ఏం కాదు. ఈ మధ్యన సైబర్ క్రైమ్స్ అని చెప్పేసి అవుతున్నాయి. వాడు ఫోన్ చేస్తాడు, నేను బ్యాంక్ మేనేజర్, నేను ఫోన్ చేస్తున్నా, మీ బ్యాంక్ అంతా క్లోజ్ అవుతున్నది, మీరు వెంటనే మీరు అది చేయాలి అని చెప్పేసి ఒక కోడ్ పంపిస్తున్నా చెప్పండి అని చెప్పేస్తే మొత్తం బ్యాంక్ ఖాతాలో ఉన్న పైసలన్నీ కూడా కూడబెట్టుకొని వాడు పోతున్నాడు. జీతం ఆగిపోతుందా? ఆగిపోతుంది. కానీ ఎక్కడ ఆగిపోతుంది? ఒక మనిషి ప్రాణం పోతే ఆ జీవితం, కుటుంబం ఆగమైపోతుంది. ఒక ఇంట్లో దీపం ఆరిపోతే ఆ కుటుంబం గోస అసలు ఎవరికి కూడా వర్ణనాతీతం. ఇవాళ రవితేజనేనా ఈ ఊరిపిల్లాడు, సాయితేజ ఇప్పుడు చనిపోయిండు. వాళ్ళ అమ్మకు ఆ గర్భశోకం నుంచి వాళ్ళ అమ్మకు ఆ అమ్మకు సాంతన ఎవరు కలిగిస్తారు? ఎవరు ఆమె కడుపుకోతను ఎవరు తీరుస్తారు? ఎవరు ఆమె జీవితాంతము ఈ ఒక కొడుకు చచ్చిపోయినాడు అన్న ఒక బాధతోటి ఆమె ఈ అనుభవించే ఈ శోకానికి కానీ బాధకు కానీ ఎవరు బాధ్యులు అవుతారు? ఎవరు ఆరుస్తారు? ఎవరు తీరుస్తారు? ఆయన ఇచ్చేది అది ఎవ్వరము చేయలేదు. పోతాం, ఇంటి పక్కన కూర్చుంటాం, అమ్మలెక్కలు పోతారు, మీరు మాట్లాడతారు, 4 మాటలు చెప్పేసి వస్తాం, కానీ ఆ బాధను మనం తీరుస్తామా? ఎవ్వరికి కూడా కాదు. కాబట్టి ఇట్లా మొత్తం దేశం మొత్తం కూడా ప్రతి సంవత్సరము డబ్బులు పోతే అయిపోవచ్చు, 1,00,000 రూపాయలు పోయినాయి అనుకోండి, లేకపోతే 10 లక్షలు పోయినాయి అనుకోండి. ఈసారి మనకు తులం బంగారం 1,50,000 రూపాయలు అయిపోయింది. ఒక 10 తులాల బంగారం, ఒక 5 తులాల బంగారం మనకి ఇంటికి దొంగెత్తకపోయినా ఒక 4-5 ఏళ్ళు గట్టిగా కష్టపడితే మన అదృష్టం బాగుంటే అంతకు డబ్బులు 10 తులాలు పోయిన దగ్గర 20 తులాలు సంపాదించుకోవచ్చు. కానీ మంచి పోయిన దగ్గర మన మనిషిని సంపాదించుకునే పరిస్థితి లేదు, రాదు కూడా. సో మరి ఆ పరిస్థితి ఉన్నది. దేశం మొత్తం చూస్తుంటే ప్రతి సంవత్సరము 1,70,000 మంది చచ్చిపోతున్నారు ఈ రోడ్ యాక్సిడెంట్లలో. 1,70,000 మంది చచ్చిపోతున్నారు. ఇది మామూలు విషయం కాదు. మన తెలంగాణలో 7,000 మంది కేవలం ఈ యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. 3 నిమిషాలకు ఎక్కడో దగ్గర చచ్చిపోతున్నారు. ప్రతి 3 నిమిషాలకు దేశంలో. ఇప్పుడు మన మీటింగ్ ఎంతసేపు అయింది కదా, స్టార్ట్ అయ్యి 1 గంట అయింది. గంట అయిందంటే 20 మంది ఎక్కడో దగ్గర చచ్చిపోయారు. అంటే మనిషి ఈ చచ్చిపోవడం కూడా ఎట్లా చచ్చిపోతున్నారు అంటే మన సొంత తప్పులతో ఎక్కువ చచ్చిపోతున్నారు. అంటే మనం తెలిసి మనం చంపడము, మనము ఆత్మహత్య చేసుకోవడం లాంటిదే ఇదనమాట. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, తాగి బండి నడుపుతున్నాడు అనుకో, యాక్సిడెంట్ అవుతుంది, వాడు చచ్చిపోతాడు. చచ్చిపోతే ఇది ఎవరు తప్పు? ఇది ఆయన తప్పే కదా, తాగి బండి నడపడం అనేది తప్పు. అంటే
ఆ తప్పు ఎవరు చేసినట్లు? ఆయనే చేసినట్టే. అంటే ఇది నథింగ్ బట్ ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నట్లే కదా. నిన్ను నువ్వు చంపుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటాడు ఏం చేస్తాడు? పోతాడు ఫ్యాన్కో లేకపోతే దూలానికో తాడు కట్టుకొని మెడ కట్టుకొని ఉరేసుకొని వస్తాడు. ఇప్పుడు నువ్వు తాగి నడుపుతున్నావు అంటే నువ్వు పోయి ఏదో ఆ రోడ్డుకో లేకపోతే చెట్టుకో లేకపోతే డ్యామ్కో ఏదో ఒక దానికి గుద్దుకొని చచ్చినావు అనుకో, చచ్చిపోతే ఎవడన్నట్టు? తప్పు నీదే కదా, నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టు. లేదు, తాగి నువ్వు నడుపుతున్నావు, నడిపి ఇంకొని పోయి గుద్దినావు, ఆ అవతలోడు చచ్చిపోయాడు. ఇది యాక్సిడెంటా? కాదు. నేనేమంటా ఇది హత్య అంట. అవతలను చంపడమే. కత్తి తీసుకొని పొడిస్తేనే హత్యనా? లేకపోతే కర్ర తీసుకొని నెత్తి వల్ల కొడితేనే హత్యనా? మరి నీకు తెలుసు కదా, నేను తాగి నడపడం వల్ల నాకు సోయి ఉండదు, నాకు ఆ మత్తులో నేను వెహికల్ నడుపుతాను, వెహికల్ నడపడం వల్ల అవతలలో ప్రమాదం ఉంటుంది, నాకు ప్రమాదం ఉంటుంది, అవతలలో ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి మరి నువ్వు తెలిసి నువ్వు నడపడం అయితే తప్పే కదా. అవతలోడు చచ్చిపోతాడు కదా. అయితే మనకు ఆ బాధ తెలియదు, కానీ మనం ఫీల్ కావాలి. రేపు పొద్దుగాల అది మన ఇంట్లోనే జరగవచ్చు. తప్పు చేసింది లేకపోతే ఏదైనా ఒక తప్పు వల్ల ఎక్కడైనా జరగవచ్చు. నువ్వు చేసిన తప్పు వల్ల నీ ఇంట్లో దీపం మారిపోవచ్చు, లేకపోతే పక్కోడు చేసిన తప్పు వల్ల కూడా మనం మారిపోవచ్చు. ఇక్కడ మార్పు అనేది మనం ఆలోచన చేయాలి. ఇది మనం ఆలోచన చేయాలి. 1,70,000 మంది చచ్చిపోతున్నారంటే అది మామూలు విషయం కాదు. 3 నిమిషాలకు ఒకటి చచ్చిపోతున్నాడు. నిమిషానికి ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అయ్యి కాలో చేయ ఇరుగుతున్నది. దీన్ని తక్కువ చేయాలి అన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ మెదక్ జిల్లాలో మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అందరికీ చెప్తున్నాము, అందరికీ కూడా వీళ్ళకి చైతన్యం కలిగిస్తున్నాము. యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, తాగి బండ్లు నడపకండి, ఓవర్ స్పీడ్ తోటి బండ్లు నడపకండి, ముగ్గురు ఎక్కి బండి నడపకండి, హెల్మెట్ లేకుండా బండి నడపకండి, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా బండి నడపకండి. ఎందుకు సీట్ బెల్ట్ పెట్టుకోవాలా? సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఏదైనా యాక్సిడెంట్ టక్కర్ అయినప్పుడు ఆ సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే నీకు దాంట్లో ఉన్న బెలూన్లు అనేవి ఓపెన్ అవుతాయి. బెలూన్ ఓపెన్ అయితే నీ ఛాతీ కానీ నీ తల కానీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే నీకు అయిపోతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉంటే ఏదైనా గుద్దినప్పుడు ఏంటంటే పోయి వీడు ఏంటంటే ఆ స్టీరింగ్కో లేకపోతే ముందుకో గుద్దుకుంటాడు, గుద్దుకొని చచ్చిపోయి ఎక్కువ ఛాతీ కానీ తలకు కానీ దెబ్బలు తగిలితే అయిపోతుంది. మనిషి ఎట్లా చచ్చిపోతాడు? ఏదో కాలుకి తగిలితే మనిషి చచ్చిపోడు, ఏదో చెయ్యికి తగిలితే మనిషి చచ్చిపోడు. ఎక్కడ తగిలితే చచ్చిపోతాడు? ఏమైనా తలకు తగిలి ఎక్కువ అయిపోతే, ఇంజురీ అయిపోతే, తలకు తగిలితే చిన్న దెబ్బ తగిలినా, తలకు దెబ్బ మీకు అందరికీ తెలుసు, పెద్ద మనుషులందరికీ చిన్న దెబ్బ తగిలినా కూడా ఏమైపోతుంది అంటే మెదడులో రక్తస్రావం అయిపోయి అక్కడ రక్తం గడ్డగట్టి ఈ రక్త ప్రసరణ మొత్తం కూడా అదైపోయి మెదడు నుంచి ఆగిపోతుంది. అంటే అప్పుడు మనిషి చచ్చిపోతుంది. నీకు ఛాతీకి తగులుతుంది, ఊపిరితిత్తులకో లేకపోతే గుండెకో దెబ్బ తగిలి డ్యామేజ్ అయిపోయేసి మనిషి చచ్చిపోవడానికి ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు అయితే రక్తం కారుతుంది, రక్తస్రావం ఎక్కువ అయిపోతుంది, హాస్పిటల్కి తొందరగా తీసుకొచ్చుకుంటే చచ్చిపోతాడు. కాబట్టి ఇలాంటివి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి మనము దీని విషయంలో మనం అందరం సీరియస్ అయ్యి ఎంత తక్కువ చేయాలా, ఏం చేయాలా అనేది మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ఇది ఏదైతే ముగ్గురు చిన్నపిల్లలకి ఏంటంటే డ్రైవింగ్ ఇప్పటిదాకా మనకు ఎంబీఏ గారు చెప్పినారు, 18 సంవత్సరాలలో పిల్లలు మైనర్ డ్రైవింగ్ అంటారు. మైనర్ డ్రైవింగ్ ఇవ్వడం వల్ల చచ్చిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆపోజిట్ పోతాడు, రోడ్లో నీకు ఎడమ వైపు పోవాలంటే వాడు కుడివైపు నుంచి పోతుంటాడు, టక్కర్ అయిపోయి చచ్చిపోతుంటాడు. రోడ్డు మీద మనం ఏంటంటే మెయిన్ హైవే ఉంటుంది. హైవే మీద ఏంటంటే మనం వెనక ముందు పక్కకి వెనక చూసుకోకుండా మనం ఏం చేస్తామంటే టర్న్ తీసుకోవడమో యూటర్న్ తీసుకుంటే వెనక ముందు అక్కడ నుంచి వచ్చిన బస్సో లేకపోతే లారీనో లేకపోతే కారునో చూసుకోకుండా యాక్సిడెంట్ అయిపోతుంది. అక్కడ చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీ అందరికీ నేను ఒక విషయం చెప్తా. మాసాయిపేట అందరికి తెలుసు కదా, ఒక 10-15 ఏళ్ల క్రితం మాసాయి 15 ఏళ్ళ అంతే కదా, 15 years 14 మాసాయిపేటలో స్కూల్ పిల్లలని బస్సులో తీసుకొని పోతున్నాడు. స్కూల్ బస్సులో ఎక్కించుకొని తీసుకొని పోతున్నప్పుడు ఏంటంటే ఆయన ఏం చేయాలా, స్కూల్ పిల్లల్ని తీసుకొని పోతున్నాడు, రైల్వే ట్రాక్ దాడుతున్నాడు, మంచి చెడ్డ చూసుకొని పిల్లలు ఇంతమంది ఉన్నారు, ఇన్ని కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి ఆలోచన లేకుండా ఆయన స్టీరింగ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ వెనక పిల్లల్ని చూడకుండా, అవతల నుంచి ఎదురొస్తున్న ట్రైన్ చూడకుండా, ఏం చూడకుండా పిల్లలు వెనకెళ్ళి అరుస్తున్నారు, ట్రైన్ వస్తుంది అని చెప్పి అదంతా పట్టించుకోకుండా వీళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఏమైంది, క్షణాల్లో మీకు టక్కర్ అయిపోయింది, ట్రైన్ వచ్చి గుద్దింది, 16 మంది పిల్లలు అక్కడ చనిపోవడం జరిగింది. ఇవాళ తల్లిదండ్రులకు ఆ గోస ఎంత వర్ణనాతీతం, అసలు ఎంత దారుణంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. కొంతమందికి ఏంటంటే
మళ్ళీ పిల్లలు కానీ అవకాశం కూడా ఉండదు. కొంతమందికి సరే అవుతుండొచ్చు, భగవంతుడేమో అందరికీ ఒక రకంగా ఇయ్యాడు కదా. మరి వాళ్ళు ఏంటంటే ఆ తల్లి ఏం తప్పు చేసింది, ఆమె జీవితాంతం గొడ్రాలిదాకా బతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కడు చేసిన తప్పు. ఇంతమంది ఇంట్లో 16 మంది ఇంట్లల్లో వాళ్ళ తల్లిదండ్రులకు గర్భశోకం చేసింది, వాడు చేసిన మిస్టేక్. సో నేను అదే చెప్తున్నా మీకు అందరికీ కూడా. సో ఈ తప్పులకు ఎక్కడో దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, మనం ఆలోచన చేయాలి. ఆ పెద్దమంటది, నాయన నేను అయిపోయింది, ఇవాళ నుంచి ఇప్పటిదాకా శివాయపల్లి, నిన్నటిదాకా ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకో లెక్క. మాట ఇస్తున్నారా లేదా? మరి మనం ఉండాలా. నేనేమంటున్నానంటే మన ఇంట్లో దీపం ఆరొద్దు. శివాయపల్లిలో తెలిసి ఇవాళ నుంచి తెలిసి మన ఇంట్లో దీపం ఆరిపోవద్దు, ఎవరింట్లో కూడా దీపం ఆరిపోవద్దు. తప్పు మనకు ట్రాఫిక్ ఉల్లంఘనలు, హెల్మెట్ లేకుండా వాడు చచ్చిపోయిండు, ఈ ఇంట్లో ఫలానా ఇంట్లో మనకు పీరిగెళ్ళింది రాదు. ఇవాళ నుంచి ఫుల్ స్టాప్ పెట్టాలి దానికి. ఇక మనం కాకుండా మన పిల్లల్ని ఎవరు కాపాడుకుంటారు? మనం కాకుండా మన భర్తలు ఎవరు కాపాడుకుంటారు? మనం కాకుండా మన కొడుకులు లేకపోతే బిడ్డలను ఆడపిల్లల్ని ఎవరు కాపాడుకుంటారు? మనం కాకుండా ఎవరు కాపాడుతారు? మనం కాకుండా మన ఊరు పిల్లల్ని ఎవరు కాపాడుకుంటారు? మనం కాకుండా మనల్ని ఎవరు కాపాడుకుంటాడు? కాబట్టి ఇవాళ నుంచి మనము అలా ఒట్టేసుకుంటున్నాము, దాని ప్రకారమే మనం వెళ్దాం. ఇది ఎవరి కోసమో కాదు, ఇది మన కోసం, మన పిల్లల కోసం, మన ముందు తరాల కోసం. మళ్ళీ మనం మాసాయిపేటలో జరిగినట్లు మన ఇళ్లలో జరగొద్దు, ఎక్కడో రామాయంపేట జరిగినట్లు జరగొద్దు. సాయితేజ అనేటోడు ఇంకో ఇంట్లో ఎవరి ఇంట్లో కూడా సాయితేజ అనేటోడు కావద్దు. అది మనం తీసుకోవాలి. ఈ రోజు ఆ నిర్ణయం మనం తీసుకోవాలి, అంత గట్టిగా మనం తీసుకోవాలి. హెల్మెట్ లేకుండా పోవద్దు. ఇంకా మనం ఒక్కడే పెట్టుకునేటోడే కాదు, ఎన్నుకున్నాను కూడా హెల్మెట్ ఇస్తాం. ఈ ఫోన్ ఎంత ఉంటుంది? నా దగ్గర చేతిలో ఉన్నది, దీని ధర ఎంత ఉంటుంది? ఒక 5 లక్షలు 10 లక్షలు ఫోన్ ఉండొచ్చు. కానీ నీ ప్రాణం విలువ ఎంత? పెద్ద మనిషి ఎంత ఉంటుంది నీ ప్రాణం విలువ? 1 కోటి ఉంటుందా? 2 కోట్లు ఉంటుందా? 10 కోట్లు, 100, 1000 కోట్లు ప్రాణం విలువ కట్టలేదు. మరి ఆఫ్టర్ ఆల్ ఈ 30,000 దీనికి, ఈ 30,000 ఫోన్కు దీనికి ఒక ఫోన్ కింద పడి పగిలిపోతుంది అని చెప్పేసి దీనికి ఒక కవర్ వేసి, దీనికి ఒక స్క్రీన్ గార్డ్ అని ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టి దీనికి కింద పడకుండా దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. మరి తల 5 లక్షల కోట్లు ముఖేష్ కుమార్, అదే ముఖేష్ అంబానీ ఆస్తి అంతా నీదని చెప్తున్నా నేను. అంటే కూడా ఆయన ఆస్తి నాకు ఏం పనికిరాదు, ఎటుకతో సమానం, నా ప్రాణం ఎక్కువ అని ఆయన అంటున్నాడు. మరి దానికి ఎంత విలువ ఉండాలి అంటున్నా నేను. మరి దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? ఇది ఆఫ్టర్ ఆల్ 30,000 ఫోన్కి మనం 500 పెట్టి స్క్రీన్ గార్డు, తర్వాత దీనికి కవరు, దీనికి ఇన్ని వేస్తున్నాము. మరి దీనికి ఎంత వేయాలి, ఎంత కవర్ చేసుకోవాలి? కాబట్టి ఇది ఆలోచన చేయాలి. సీట్ బెల్ట్ అనేది మనం పెట్టుకోవాలి, ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అలవాటు లేకుండా అలవాటు చేసుకోవాలి. అన్నీ కూడా ఇదేదో మనకు మంచిది అని చెప్పేసి చేయాలి. ఇవాళ మీరు అన్నీ కూడా అందుకోసమే మేము ఇవాళ మీ అందరి సహకారంతో సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, మాజీ పాలక మండలి, ఒక మిమ్మల్ని వస్తుంటే సిఏ గారు మేము అదే మాట్లాడుకుంటూ వస్తుంటే చాలా మంచిగా అనిపించింది వాతావరణం మిమ్మల్ని చూస్తుంటే. అదే ప్రతి ఇంటి ముందర చెట్లు ఉన్నాయి, మంచి పళ్ళ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు, తర్వాత మిగతా అన్ని కాయలు కాసినాయి. ఇవన్నీ కూడా అరే ఊరు చిన్న ఊరు అయినా సరే చాలా చాలా అందరూ కూడా ఏంటంటే ఒక చాలా ప్రేమతోటి ఉన్నట్లు అనిపించింది నాకు. అంతే నిజమేనా కదా? చాలా ప్రేమతోటి ఉన్నది. ఆయన పాత సర్పంచ్ అయినా కూడా చాలా బాధ్యతగా మాట్లాడిండు. ఏమి అదండి కూడా ఇది కావాలి మనకంతా. అందుకోసం మేము కూడా ఏంటంటే మేము కూడా మీ ఊరిని మేము దత్తత తీసుకుంటున్నాం ఇవాళ నుంచి. మేము కూడా మన బాలరాజ్ ఎస్ఐ గారు ఏదైతే ఉన్నారో ఎస్ఐ గారి గురించి ఇప్పటిదాకా మనకు మన మాజీ సర్పంచ్ గారు ఏం చెప్పినారో, అదేవిధంగా కార్తీక్ కూడా మాట్లాడినాడు కదా, ఏం చెప్పినారో మీ పొలాల కాడికి వచ్చేసి ఆయన మిమ్మల్ని అందరినీ కూడా ఇట్లా కాదు, ఇట్లా మన ఊరి కోసం మంచి కోసం చేయాలి అని చెప్పేసి ఇవాళ నుంచి మేము కూడా ఏమి చెప్తున్నామంటే మీ మంచి చెడ్డలో కూడా మేము పాల్పంచుకుంటాం. ఇంత మంచి ఊరిని మేము కూడా ఏంటంటే ఆగం కానీ ఏమంటున్నాం, మీకు అన్ని రకాలుగా మేము తోడు నీడగా ఉంటాం. మీ మంచి చెడ్డ మేము అన్ని కూడా చూసుకుంటాం, మీ బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మీ ఊరిలోనే అనుకోండి, ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం కేవలం ఏంటంటే హెల్మెట్లు 100% హెల్మెట్లు పెట్టుకున్న గ్రామం అనే కాదు, 100% లైసెన్స్లు ఉన్న గ్రామం అనే కాకుండా 100% ఇన్సూరెన్స్లు మనకు వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందనే గ్రామం అని కాకుండా మిగతా అన్ని రకాలుగా కూడా కెమెరాల విషయంలో కానీ, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మిగతా అన్ని విషయాల్లో కూడా డెవలప్మెంట్ విషయంలో కానీ మా వైపు నుంచి పోలీస్ శాఖ తరఫు నుంచి
ఏ రకమైన సహాయం ఉందో ఆ సహాయం అందించడానికి మేము మీ గ్రామ అభివృద్ధి కోసం మేము అన్ని రకాలుగా మేము మీకు సహకారాలు ఇవ్వడానికి మేము ముందున్నాం. గ్రామంలో డ్వాక్రా గ్రూపులు ఉంటాయి. ఈ డ్వాక్రా గ్రూపులకి ఏంటంటే మీరందరూ కూడా బాగా అయిపోవాలా. మీకు కావాల్సింది ఏదైనా ఉంటే మా ఎస్ఐ గారు తర్వాత చెప్పిన ట్రైనింగ్ కావాలి అంటే కూడా మీకు ఇక్కడనే ఇంటికాడ ఉండేసి కుటుంబిషన్లో లేకపోతే మిగతా ఏమో ఉన్నాయనుకోండి, పిల్లలు ఎంత ఉన్నారనుకో, అట్లాంటివి ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా మేము కలెక్టర్ గారికో మిగతా వాళ్ళకి మాట్లాడి లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థకు మాట్లాడి మీ ఊర్లో ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. అది మీరు ఎట్లా అనుకుంటే అట్లా చేద్దాం అంటున్నాను.